ఈ లోకంలో ఏ యుగమైనా, అది కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైన, భగవంతుడి అవతారం వచ్చినప్పుడు అది ధర్మాన్ని స్థాపించడం కోసము, మానవాళి రక్షణ కోసం వస్తాడు. కానీ భగవంతుడు వెళ్ళిపోయే సమయమే వస్తే ఆ బాధను గుండెల్లో భరించగలిగేది కేవలం నిజమైన భక్తుడే. ఆ నామం పలికిన క్షణంలో మన అందరి హృదయం శాంతిస్తుంది. కానీ ఆ నామాన్ని ధరించిన వారే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే ఆ భక్తుడి హృదయం ఎలా తట్టుకుంటుంది? ఒక్కసారి ఊహించండి. ఈ ప్రపంచాన్ని మార్చిన అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ జగత్తుకే దారిని చూపిన అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు అంటే బాల్యంలోని నవ్వు, యవ్వనంలోని ప్రేమ, యుద్ధంలోని ధర్మం, ధ్యానంలోని పరమార్థం. ద్వారకా నగరం శ్రీకృష్ణుడు నివసించిన నగరం, ధర్మం నివసించిన వీధులు, శాంతికి నిలయం, ధర్మానికి రాజధాని. కానీ ఆ రోజు ఆ ద్వారక విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే ఆ నగరాన్ని నిలబెట్టిన శక్తి, ఆ నగరానికి ప్రాణం పోసిన నామం ఇక ఈ లోకంలో ఉండబోదు. అలాంటి శ్రీకృష్ణుడు ఇక వెళ్ళిపోతున్నాడు అని మీకు ముందే తెలిస్తే, మీరే ఆ ద్వాపర యుగంలో ఉంటే మీ హృదయం ఎలా స్పందిస్తుంది? ఆ భక్తుడి హృదయం చీలిపోయే క్షణం ఇది. ఆ బాధను మన కళ్ళ ముందే నిలబెట్టే కథే ఇది. ఈ కథలో యుద్ధాలు లేవు, ఈ కథలో అస్త్రాలు లేవు, కానీ ఇందులో ఉన్న ఒక్కొక్క మాటకి మన జీవితాన్ని తలక్రిందులు చేసే శక్తి కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన చివరి సందేశం ఇది. కేవలం ఉద్ధవుడికే కాదు, ఈ కలియుగంలో జీవిస్తున్న మనందరికీ కూడా. అయితే ఆ రోజు ద్వారకలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడు ఎందుకు ఇలాంటి భవిష్యవాణి చేశాడు? ద్వాపర యుగము ఇక తన చివరి శ్వాస తీసుకుంటుంది. కాలం నడుస్తుంది, కానీ ఆ నడకలో ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉంది. ఇది సాధారణ యుగాంతం కాదు, ఇది ధర్మం వెనక్కి అడుగు వేస్తున్న సమయం. కలియుగం తన తొలి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్పు కేవలం యుగ మార్పు కాదు, ఇది మనిషి యొక్క ప్రవర్తనలు చేసే ప్రయాణంలో ఒక కీలక మలుపును సృష్టించే కలియుగం. కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఈరోజు మన జీవితానికి ఎలా సరిపోతున్నాయి? ఉద్ధవుడి యొక్క హృదయం ఎలా చీలిపోయింది? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు తన అన్నయ్య బలరాముడితో నెమ్మదిగా అన్నాడు, అవతార పరిసమాప్తి దగ్గర పడింది అన్నయ్య బలరామ, ఇంకొక 7 రోజుల్లో యదుకులం నాశనం అవుతుంది, ఇక ఈ ద్వారకను విడిచిపెట్టాలి అని చెబుతుండగా ఆ మాటలు అక్కడే నిలబడి వింటున్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు కాదు, శిష్యుడు అసలే కాదు, శ్వాసలో శ్వాసగా ఉన్న శ్రీకృష్ణుడి భక్తుడే ఉద్ధవుడు. శ్రీకృష్ణుడి మాటలు వినగానే అతని గుండె తట్టుకోలేకపోయింది. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఉద్ధవుడు కంపించే స్వరంతో, కన్నయ్య, కృష్ణ, నీవు ఇలా మాట్లాడుతున్నావంటేనే నా గుండె చీలిపోతుంది కన్నయ్య. నీవు ఈ లోకాన్ని విడిచిపెడతావని ఆ మాట వినడానికే ఈ ఉద్ధవుడికి శక్తి లేదు ప్రభు. మేము మీతో కలిసి నవ్వుకున్నాము, మీతో కలిసి ఆడుకున్నాము, మీతో కలిసి భోజనం చేశాము. అలాంటి రోజులు ఇక రావు అంటే ఈ శరీరం ఎలా తట్టుకుంటుంది కన్నయ్య అని ఏడుస్తున్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నీవు బాధపడుతున్నావు, కానీ నీవు అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. నేను వచ్చాను, నేను ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇది శరీరానికి మాత్రమే, నిజానికి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు ఉద్ధవా అని ఊరడించాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, ఇలాంటి మాటలు చెప్పి నా మనసును మభ్యపెట్టకయ్యా, నీవు కళ్ళ ముందు లేకపోతే ఈ లోకం నాకు శూన్యమే అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నీవు నన్ను ఈ శరీరంలోనే చూస్తున్నావు, అందుకే నీకు ఈ వియోగం బాధగా ఉంది. నేను ఈ రూపంలో ఉన్నంత వరకు నన్ను చూసి నీవు నన్ను గుర్తుపడతావు, కానీ ఈ రూపం లేకపోయినప్పుడు నన్ను అనుభవించడం నీవు నేర్చుకోవాలి అన్నాడు శ్రీకృష్ణుడు. ప్రభు, నన్ను పరీక్షించకు కన్నయ్య, నీవు లేకుండా నేను బ్రతకలేను, నీవు లేకుండా నేను ధ్యానం ఎలా చేయాలి, నీవు లేకుండా నేను శ్వాస ఎలా తీసుకోవాలి అని దుఃఖిస్తున్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నీవు తీసుకునే ప్రతి శ్వాసలో నేనే ఉన్నాను, నీవు గమనించట్లేదు అంతే. నీ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు అది నన్ను స్పర్శిస్తుంది, నీ శ్వాస బయటికి వస్తున్నప్పుడు అది నన్ను వదిలిపెడుతుంది. అందుకే చెబుతున్నాను ఉద్ధవా, నీ దారి శ్వాసదారి కావాలి అన్నాడు శ్రీకృష్ణుడు. కానీ కృష్ణ, ఈ కలియుగంలో మనుషులు నిన్ను మర్చిపోతారు కదా కన్నయ్య అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగంలో మనిషి తన కోరికల చేతిలో తానే బానిసవుతాడు. తన కోపం చేత తానే తనకు శత్రువు అవుతాడు. వేదం ప్రమాణం కాదని అంటాడు, ఆచారం అవసరం లేదంటాడు. కానీ ఆచారం లేకుండా
మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధి లేకుండా నన్ను చేరడం అసాధ్యం. కోరికల వల్ల, కోపం వల్ల మనుషులే తమ ఆయుష్ను తమ చేతులతోనే తగ్గించుకుంటారు. వ్యాధులు పుట్టవు, మనుషులే రోగాలకు ఆహ్వానం చెప్తూ ఉంటారు. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేద ప్రమాణములు అక్కర్లేదని, వేదం ఇక ప్రమాణం కాదని యుద్ధాలు కూడా చేస్తారు. వేదాన్ని అర్థం చేసుకునే అదృష్టంతో పుట్టిన వారు కూడా వేదాన్ని విడిచిపెట్టి తప్పుడు మార్గాల వైపు పరిగెడతారు. యోగం అంటే ఆసనం కాదు అని కూడా తెలియదు. రాజయోగం మర్చిపోతారు. బ్రహ్మయోగం ఉందని వినే ప్రయత్నం కూడా చేయరు. ఆచారాలు భారం అవుతాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టడానికే ప్రజలు ఇష్టపడుతుంటారు. ఆడంబరాలు ఆభరణాలు అవుతాయి. ఇంద్రియాలకు బానిసలవుతారు. రాజులే ప్రజల సొమ్మును దోచుకుంటారు. కానీ రాను రాను ప్రజలే రాజులపై తిరగబడతారు. యోగ్యత కాదు, సంపదే గౌరవంగా మారుతుంది. కలియుగంలో నిజం మాట్లాడేవారు అమాయకుడిగా కనిపిస్తారు. అబద్ధం చెప్పేవాడు తెలివైన వాడిగా ప్రశంసలు అందుకుంటాడు. తల్లిదండ్రులు కూడా వాళ్లకు అవసరం ఉన్నంత వరకే గౌరవాన్ని పొందుతారు. అవసరం తీరితే బంధం కూడా తీరిపోతుంది. జ్ఞానం కాదు, డబ్బు గొప్పదిగా మారుతుంది. చదువు ఉన్నవాడు కాదు, ఆస్తి ఉన్నవాడే గొప్పవాడవుతాడు. అక్షరాలు కాదు, డబ్బులు మాట్లాడే యుగం కలియుగం రాబోతుంది. దేవుడు ఉన్నాడు కానీ భక్తి లేదు. ప్రతి చేతిలో దేవుడి ఫోటో ఉంటుంది కానీ హృదయంలో భయం లేదు. పూజ గదిలో గంట మోగుతుంది కానీ మనసులో కరుణ మాత్రం మోగదు. దానం అనేది వీడియో కోసం మాత్రమే జరుగుతుంది. ఒక చెయ్యి ఇస్తుంది, మరొక చెయ్యి కెమెరాను పట్టుకుంటుంది. సహాయం మౌనంగా జరిగే కాలం కాదు ఇది. చేసే దానం కూడా ప్రదర్శనగా మారిన కాలం కలియుగం రాబోతుంది. కలియుగం చెడ్డదే కానీ మనం చెడ్డవాళ్ళమా కాదా అనేది మన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల మారిపోవడం చాలా సులభం, మనిషిలా ఉండటమే చాలా కష్టం. కలియుగంలో దేవుడు మన దగ్గరికి రావడం లేదు, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నామస్మరణ, ఒక్క మంచి పని, ఒక్క నిజమైన మనసు, ఇవే ఈ కలియుగంలో మనకు రక్షణ. భగవంతుని పాదాలను పట్టుకొని తరించిన మహాపురుషులు ఉంటారు. వారు తిరిగిన ఆశ్రమాలు ఉంటాయి కానీ గుళ్ళ చుట్టూ తిరిగే జనాలు ఆశ్రమాల దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపరు. ఉద్దవా ఇది గుర్తుపెట్టుకో. ఇంద్రియాలు ఇచ్చే సుఖమంతా డొల్ల, అది మనుష్య జన్మను పాడు చేయడానికే వచ్చిన మాయ. అందుకే ఉద్దవా, నీవు ఈ ద్వారకాను విడిచిపెట్టు, బదరికాశ్రమానికి వెళ్ళు. అక్కడ మౌనం నేర్చుకో, ధ్యానం నేర్చుకో, ఇంద్రియ నిగ్రహం నేర్చుకో అని ఆజ్ఞాపించారు శ్రీకృష్ణుడు. ఇది నీ ఆజ్ఞ అయితే నేను తప్పకుండా వెళతాను కన్నయ్య, కానీ నా కంఠంలో ఊపిరుండగా నిన్ను మాత్రం మర్చిపోలేను కన్నయ్య అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నన్ను మర్చిపోవడం నీ వల్ల కాదు, ఎందుకంటే నీవు నన్ను నీ హృదయంలో స్థిరపరచుకున్నావు. ఇది విడిపోవడం కాదు ఉద్ధవా, ఇది రూపం నుండి సత్యానికి చేసిన ప్రయాణం. ఇక శ్రీకృష్ణుడు మౌనం వహించారు. ఇక ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకంటే చెప్పాల్సినవంతా చెప్పేశాడు. ఇక మిగిలింది వినేవాళ్ళ బాధ్యత మాత్రమే. ఇది ఒక వ్యక్తికి ఇచ్చిన ఉపదేశం కాదు, ఇది ఒక యుగానికి ఇచ్చిన హెచ్చరిక. కలియుగం ఎలా ఉంటుందో కాదు, కలియుగంలో మనం ఎలా మారుతామో చెప్పిన సందేశం ఇది. శ్రీకృష్ణుడు మౌనంగా మారాడు అంటే ఆయన దూరం అయ్యాడు అని అస్సలు అనుకోకండి. ఆయన మాటలు ఆగిపోయాయంతే, కానీ మార్గం చూపించడం మాత్రం ఆగలేదే. ఎందుకంటే కలియుగంలో మాటలు కాదు, అనుభవమే గురువు. అందుకే శ్రీకృష్ణుడు గుళ్ళ గురించి ఎక్కువగా చెప్పలేదు, పూజ గురించి తక్కువగా చెప్పాడు, కానీ మన శ్వాస గురించి మాత్రం గట్టిగా నొక్కి చెప్పాడు. ఎందుకంటే నీ శ్వాసను నీవు గట్టిగా పట్టుకున్న రోజే నీవు శ్రీకృష్ణుని పట్టుకున్నట్టే. మౌనం అంటే మాట్లాడలేకపోవడం కాదు, నీ లోపల ఉన్న అల్లకల్లోలను నిశ్శబ్దం చేయడం. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచానికి బానిస కాకపోవడము. ఉద్ధవుడు అడిగిన ప్రతి ప్రశ్నలో మన బాధ ఉంది. నిన్ను విడిచి ఎలా ఉండాలి కన్నయ్య అనే ప్రశ్నలో మన భయం దాగి ఉంది. శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానంలో మన జీవన మార్గం ఉంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోలేదు, ఆయన మాటల్లోకి మారిపోయాడు, మన శ్వాసలోకి ప్రవేశించాడు, మన మౌనంలో నిలిచిపోయాడు. మన నామస్మరణలోనే శ్రీకృష్ణుడు ఉంటాడు. ఈ వీడియో చూసిన మీరు ఇది కథ అనుకుంటే పొరపాటు. ఇది మన జీవితానికి ఇచ్చిన సూచన. మన కోపాన్ని తగ్గించుకొని, మన కోరికలను అదుపులో పెట్టుకొని కనీసం రోజుకు 5 నిమిషాలైనా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే, మన శ్వాసను మనం గమనించగలిగితే, కలియుగంలో శ్రీకృష్ణుని వెతకాలంటే గుడిలో కాదు, అడవిలో కాదు, మన లోపల మన శ్వాసలో శ్రీకృష్ణుడినే పట్టుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, నీ శ్వాసలోకి మారిపోయాడు, నీ మౌనంలోనే ఉన్నాడు, అక్కడే ఉంటాడు శ్రీకృష్ణుడు. కానీ కలియుగం అంటే కేవలం చెడ్డకాలం కాదు, ఇది మనుషుల నిజ స్వభావం బయటపడే కాలం. ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, లోపల విషం ఉంటుంది, మాటల్లో ప్రేమ ఉంటుంది, పనుల్లో స్వార్థం ఉంటుంది. ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు మిత్రులరా. ఇది మనందరి కోసం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.